ఓకే హా అని వన్ వర్డ్ ఆన్సర్స్ రిప్లై ఇస్తున్నా కూడా సార్కి నేను కోపంగా ఉన్నాను అర్థం కాకపోతే ఇంకా నేనేం చేయాలి? అరే కోపంగా ఉన్నామని డైరెక్ట్గా చెప్పొచ్చు కదా అను. ఈ గెస్సింగ్ గేమ్స్ ఎందుకు చెప్పు? వావ్ సూపర్ సాగర్, 4 years ఆఫ్ రిలేషన్షిప్ అండ్ దిస్ ఇస్ ఆల్ యూ అండర్స్టూడ్ అబౌట్ మీ. సూపర్, థ్యాంక్ యూ. చూసావా, ఇప్పుడు కూడా నువ్వు అసలు పాయింట్ మాట్లాడుకుని ఇంకేదో చెప్తున్నావు. ఇప్పుడు ఈ గొడవంతా ఎందుకు చెప్పు? నేను 12 o'clockకి డైరెక్ట్గా వచ్చి కాకుండా ఫోన్లో విష్ చేసినందుక. అవును, నీకు అది సిల్లీ అనిపించుండొచ్చు కానీ చూసావా, సిల్లీ అని నువ్వే అంటున్నావు మళ్ళీ. ఇదే నీతో వచ్చిన ప్రాబ్లం. ఇంక నా వల్ల కాదు సాగర్ నీతో. లెట్స్ బ్రేకప్. కార్ ఆపు. ఇక్కడెందుకు? కార్ ఆపు. ఇక్కడెందుకు ఆపమన్నావా నువ్వు? తమరి డ్యూటీకి టైం అయింది కదా. నీకు నాకంటే అదేగా ఇంపార్టెంట్. నేను ఆటోలో వెళ్ళిపోతాలే. డ్యూటీది ఏముందిలే అను, పర్లేదు నేను డ్రాప్ చేస్తా. అబ్బబ్బా, అంత కన్సర్న్ వద్దు సార్. అయినా గొడవపడ ఒక్కరోజు లవ్ చూపిస్తే సరిపోదు. నాకు అది రోజు కావాలి. కానీ నీకు మన లవ్కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చే టైమే లేదు కదా. లైట్ తీసుకో. అంటే ఏంటను, నేను మన రిలేషన్షిప్ కోసం ఏం చేయట్లేదా? అరే పెళ్లి కాకముందే తన గర్ల్ ఫ్రెండ్ పేరు మీద ఇల్లు ఎవరు కొంటారు? నేను కొన్నాను. మీ పేరెంట్స్ ఒప్పుకోకపోతే 2 years వెయిట్ చేసి మరీ ఒప్పించా. ఎవరి కోసం ఇదంతా? చేసావు, ఇలాంటి పెద్ద పెద్దవి చాలానే చేసావు. కానీ కొన్ని చిన్న చిన్న విషయాలు మాత్రం అస్సలు పట్టించుకో. ఇందాక నా బర్త్డేకి 12 o'clockకి విష్ చేయలేదంటే సిల్లీ అన్నావు. నా హెల్త్ బాగాలేదంటే తొక్కలో మందులు వేసి పంపిస్తావు కానీ నువ్వు మాత్రం తొందరగా ఇంటికి రావు. అరే కోపంతో కాల్ కట్ చేస్తే కనీసం కాల్ బ్యాక్ కూడా చేయవు. ఏమైనా అంటే వర్క్ అంటావు. మాకు లేదా వర్క్? అను, నా నీలాగేమీ ఐటీ జాబ్ కాదు 6 అవగానే లాగౌట్ చేయడానికి. ఈ చిన్న విషయం ఎందుకు అర్థం కాదు నీకు? దీని గురించి 100 సార్లు డిస్కస్ చేసుకున్నాం. 100 సార్లు కాదు, 1000 సార్లు డిస్కస్ చేసినా నాకు నీ జాబ్ గురించి అర్థం కాదు, నీకు నా ఫీలింగ్స్ అర్థం కావు. గొడవ పడ్డప్పుడు ఇలా కొట్టొద్దని ఎన్నిసార్లు చెప్పాను? నా ఇష్టం, నేను కోరుతా. హే అను, ముట్టుకోక చెప్తున్నా. అరే అదేంటమ్మా, డాక్టర్ గారు ముట్టుకోవద్దంటే ఫస్ట్ ఎయిడ్ ఎవరు చేస్తారు? అది నాకు వేరే డాక్టర్ కావాలి. ఎవరైనా లేడీ డాక్టర్ ఉంటే పిలవరా? ఫస్ట్ ఎయిడ్కి లేడీ డాక్టర్ జెంట్స్ డాక్టర్ అని ఉండరమ్మా. ఇప్పుడు ఈసారే డ్యూటీ డాక్టర్. ఏంటి సార్, బ్లడ్ పోతుంటే మీరు అలా చూస్తున్నారు? ఫస్ట్ ఎయిడ్ స్టార్ట్ చేయండి. అను ప్లీజ్. బ్లడ్ లాస్ అవడం వల్ల కొంచెం వీక్ అయ్యి కళ్ళు తిరిగాయి. సో ఒక సలైన్ బాటిల్ పెట్టాను. ఈ ప్రిస్క్రిప్షన్ ఫాలో అయితే సరిపోతుంది. నైట్ ఇక్కడే ఉండి మార్నింగ్ వెళ్ళిపోవచ్చు. నైట్ అంతానా? ఏం అవసరం లేదు, నేను వెళ్తాను. భలే మొండిదానిలా ఉన్నావమ్మా. డాక్టర్ గారు చెప్తున్నారు కదా, చేతికి కట్టేసుకుని ఎక్కడికి వెళ్తావు? ఉండు. ఎగ్ దోశ, విటమిన్ డి జ్యూసా? అదేంటి సార్, ఇడ్లీ కొబ్బరి బండం కదా ఇస్తాం. అన్ని కేసెస్ ఒకేలా ఉండవు సరోజమ్మ. కొంతమందికి ఇడ్లీలు కొబ్బరి బొండాలు కూడా పడవు. మీరు భలేవారు సార్. ఇడ్లీ పడని వాళ్ళు ఎవరైనా ఉంటారా ఏమ్మా? నేను చెప్పాను నాకు ఇడ్లీ ఇష్టం లేదని. నాకు ఇడ్లీ అంటే చాలా ఇష్టం అండి. మీరు అదే తీసుకుని రండి, కొబ్బరి బొండం కూడా. ఏం అవసరం లేదు, నేను చెప్పా కదా, అవి తీసుకొచ్చి. నాకేం కావాలో నేను చెప్తున్నాను కదా, నేను చెప్పిందే తీసుకుని రండి. సరే అమ్మా, అవే తీసుకొచ్చి.
అవునమ్మా, ఇంతకీ దెబ్బెలా తగిలింది? ఆ, కూరగాయలు కట్ చేస్తుంటే కట్ అయినట్టుంది. మీరు ఊరుకోండి సార్. కూరగాయలు కట్ చేస్తుంటే వేలు తెగాలి గాని చెయ్యెందుకు కట్ అవుతుంది సార్? యా కరెక్ట్. చేతికున్న గాజు కుచ్చుకొని అదేం కాదు. నాకు నా బాయ్ ఫ్రెండ్కి గొడవ అయిందండి. తను నన్ను తోసేస్తే నేను వెళ్ళి గాజు పెంకులమై పడ్డాను. అలా ఇది తగిలింది. ఓరి దొంక సచ్చినోడా, అంత గట్టిగా తోసాడమ్మా? హ్మ్. అలాంటి వాడినమ్మా నువ్వు ప్రేమిస్తున్నావు? వెంటనే వాడిని వదిలేసేయ్. ఏయ్ సరోజమ్మ, వాళ్ళ గురించి మనకెందుకు, అది వాళ్ళ పర్సనల్ థింగ్. అయినా అసలు అక్కడ ఏం జరిగిందో ఏంటో అలా తిట్టకూడదు. అలా కాదు సార్, ఒక ఆడపిల్లని అంత గట్టిగా కొట్టడం తప్పు కదా. హ్మ్. నువ్వు ఫస్ట్ అలా సలైన్ బాటిల్ తీసుకురాపు. ఓకే సార్. నేను తోసానా నిన్ను? నువ్వు తొయ్యకపోయినా నీ వల్లే ఏయ్. కదా తగిలింది. జాగ్రత్త. నొప్పిగా ఉందా? నువ్వు ఇచ్చిన పెయిన్ కంటే ఇదేమంత పెద్దది కాదులే. లోపలికి రమ్మని చెప్పు. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. హాయ్ శ్రావణి, ట్రిప్ నుంచి ఎప్పుడు వచ్చావు? ఈరోజు ఈవినింగ్ వచ్చాను సార్. మరి అప్పుడే డ్యూటీకి వచ్చేసావు? ఎందుకో రావాలనిపించింది. సర్లే, రౌండ్స్కి వెళ్దాం పద. ఓకే. వావ్, క్యూట్ గర్ల్. కనిపించట్లేదు సరిగ్గా. రే, షోల్డర్ అయిపోయిందా? ఇప్పుడు చెస్ట్ కొట్టు 25 kg డంబుల్ తీసుకొని. ఏంటి 25 kg డంబుల్స్ హెవీనా? అలాగైతే నా అలాగే 8 ప్యాక్ ఎప్పుడు వస్తుందిరా మీకు? అవ్వదురా, పెట్టేసేయండి మీరు. అసలు పెట్టేసేయండి, మీకు 8 ప్యాకే రాదు నాలా. మై సెలబ్రిటీ క్లయింట్స్ అండి. బై ద వే, మై నేమ్ ఇస్ బాలు. అందరూ బాడీ బిల్డర్ బాలు అంటుంటారు. హాయ్. ఏదో పులిహోర కలుపురా బాలు. నీ చేతికి దెబ్బ తగిలింది, నాకు దెబ్బ తగిలింది. సేమ్ పించండి. థూ, నీ అబ్బా. అమ్మో సరోజమ్మ. వాడేదో వాగుతుంటాడమ్మా, నువ్వు పట్టించుకోకు. ఇప్పుడు ఎలా ఉంది? కొంచెం టెంపరేచర్ ఉంది, ఒకసారిలే. నీకు ఇక్కడ కంఫర్టబుల్గా లేకుంటే మన ఇంటికి వెళ్ళిపోదాం. నా డ్యూటీ కూడా అయిపోయింది. మన ఇల్లా? నీ ఇల్లు అని చెప్పు. రేపు వచ్చిన థింగ్స్ అన్ని ప్యాక్ చేసేసుకుంటాను. తీసుకుని ఎక్కడికి వెళ్తావు? ఏ పీజీకో వెళ్తాను, లేకపోతే రోడ్ మీద పడుకుంటాను. అంతేకాని ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఇంట్లో పడుకునేది బ్రాడ్ మైండ్ కాదు నాది. ఎక్స్ బాయ్ ఫ్రెండా? హా, నేను ఇందాక చెప్పిందంతా జోక్ అనుకున్నావా? ఐ వాజ్ సీరియస్ అబౌట్ ద బ్రేకప్ థింగ్. అది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. హలో, తర్వాత డిస్కస్ చేసేది ఏం లేదు. అది నా ఫైనల్ డెసిషన్. ఇప్పుడు ఇంటికి వస్తావా రావా? రాను. ఇదిగో అమ్మా, నీకు ఇడ్లీ తెచ్చాను. అవును, నిన్ను చూసుకోవడానికి ఎవరైనా వస్తున్నారా మీ వాళ్ళు? ఆహా. సరోజమ్మ, మోహన్ సార్ని రావద్దని చెప్పు. ఈరోజు ఓవర్ నైట్ డ్యూటీ నేనే ఇస్తాను. సార్, నేను చెప్తాను. సరోజమ్మ, నన్ను చూసుకోవడానికి ఎవరు అవసరం లేదు. ఐ కెన్ మేనేజ్ మై సెల్ఫ్. ఓకే అమ్మా. సరోజమ్మ, నేను చెప్తున్నా కదా, నేను ఉంటున్నా, అండ్ దట్స్ ఫైనల్. సరోజమ్మ, చెప్పాను కదా నాకు ఎవరు అవసరం లేదని. సరోజమ్మ, నా హాస్పిటల్ నా ఇష్టం, నేను ఉంటున్నా. ఎవరేమంటారో నేను కూడా చూస్తా. నా రూమ్ నా ఇష్టం, ఎవరు వస్తారో నేను చూస్తాను. ఓ అయ్యయ్యో, మా సార్ని అపార్థం చేసుకుంటున్నారమ్మా మీరు. ఆయన మీకోసం ఎక్స్ట్రా డ్యూటీ చేయట్లేదు, ఆయనకి ఎక్స్ట్రా డ్యూటీ అలవాటే. ఆ అలవాటే నా కొంప ముంచింది. ఏంటో అంటున్నారు? అంటే ఎవరెలాంటి వాళ్ళో మనకు తెలియదు కదమ్మా. చిచ్చిచి, మా సార్ అలాంటి వాళ్ళు కాదమ్మా. చెప్పుకోవాలంటే మా సార్కి ఈ సంవత్సరం పెళ్లి కూడా కాబోతుంది. తీసుకోండి. నాకు ఇప్పుడు ఆకలేయట్లేదు, నేను తర్వాత తింటాను. అదేం కుదరదు. మీ పేషెంట్లందరూ ఇలాగే చెప్తారు. మేము వెళ్ళిన తర్వాత డస్ట్బిన్లో పడేస్తారు. ఇడ్లీ అయ్యే వరకు కదిలేదే లేదు. తినాల్సిందే. తిను.
అది లెక్క. తర్వాత కొబ్బరి బొండం కూడా వస్తుంది, తాగేసి పడుకోండి. వాష్ బేసిన్ బయట ఉంది, ఓకేనా? ఓకే. ఓ క్యూట్ గర్ల్, ఐఎమ్ కమింగ్. ఎలాగైనా సెట్ చేసుకోవాలి. ఫార్మసీలో స్టాక్ అయిపోయిందని చందు 3 సార్లు చెప్పాడు. అదేందో చూడండి. చెప్పాను సార్, రేపు వచ్చేస్తుంది. అండ్ ఆ థర్డ్ బెడ్ మీద ఉన్న పేషెంట్ డిశ్చార్జ్ అయిపోవచ్చు, చెప్పేయండి. ఓకే సార్. సార్, మిమ్మల్ని ఒక పర్సనల్ క్వశ్చన్ అడగానా? హ్మ్. యూజువల్గా డాక్టర్స్ అంటే క్లీన్ షేవ్తో ఉండాలి కదా, మీరేంటి ఇలా గడ్డం పెంచేస్తున్నారు? అంటే ఇలా కూడా క్యూట్గా ఉన్నారనుకోండి. బాగానే పులిహోర కలుపుతుందిగా. ఆ గడ్డం పెంచింది నా కోసం అని తెలిస్తే ఊరేసుకుంటుందేమో. అంటే అలా ఏం లేదు. కాలేజ్లో ఉన్నప్పుడు ఎప్పుడు క్లీన్ షేవ్లో ఉండాలి కదా, సో బోర్ కొట్టి. సచ్చినోడా. ఓ అవునా, మీది ఇంకా లవ్ ఫెయిల్యూర్ అనుకున్నా, అందుకే గడ్డం పెంచుతున్నారు అనుకున్నా. చీచి, నేనంత చైల్డిష్ అనుకున్నావా? నెవర్. కానీ సార్, మీరు నా కోసం ఒకసారి క్లీన్ షేవ్ చేసుకోండి. ట్రస్ట్ మీ, యు లుక్ మోర్ హ్యాండ్సమ్. చూద్దాం. చూద్దామా? ఛీ. షిట్. ఇవి రెండు ఇచ్చేసాయి. ఇదా? ఇది మీకెందుకు సార్? ఇది అమ్మాయిలు వాడేది. అట్లయితే అది అవి 2 పార్సల్ చేసాయి. ఇది కూడా అమ్మాయిలు వాడేదే సార్. అరే మీ హాస్పిటల్ అబ్బాయిలు వాడేవేమి ఉండవారా? అయినా హాస్పిటల్లో ఈ రేసిజం ఏంట్రా? వై కాంట్ యూ బి ఎ ఫెమినిస్ట్ లైక్ మీరు? అరే హాయ్ బాలు. హే హాయ్. బాలునే కదా? బాలునే అండి, ద బాడీ బిల్డర్ బాలు. హే, మీరు బాడీ బిల్డర్ అని చెప్పుకోకండి ప్లీజ్. ఎందుకని అడగరేంటి? ఎందుకండి? ఎందుకంటే మిమ్మల్ని చూస్తేనే మీది జిమ్ బాడీ అని అర్థమైపోతుంది. చెప్పాల్సిన అవసరమే లేదు. బాగానే ఎక్స్ట్రాలు. పాప పడుతున్నట్లు. మా ఊర్లో కూడా అందరు ఇలాగే అంటారండి. ఓ సో స్వీట్. సారీ సారీ. పర్లేదులేండి, మీరు చేసి ఇంకా తగ్గిపోయింది. మీకు కూడా చేతికే దెబ్బ తగిలిందా? అవునండి. హే, సేమ్ పించ్. యా. సో పించ్, పంచ్ ఆర్ స్లాప్? స్లాప్. ష్యూర్ స్లాప్. ష్యూర్ అండి, స్లాప్. హే, కెన్ ఐ హ్యావ్ యువర్ నంబర్? నెంబర్? ష్యూర్, తీసుకోండి. ఎక్స్క్యూజ్ మీ. వాట్స్ యువర్ ప్రాబ్లమ్? వై యూ డిస్టర్బింగ్ అస్? అయ్యో, గుడ్ న్యూస్ చెప్దామని వచ్చాను. సార్ డిశ్చార్జ్ అయిపోవచ్చు. బిల్ కట్టేసి వెళ్ళిపోండి. చెయ్యి ఫ్రాక్చర్ అయితే 20,000. రే ఈఎంఐ ఆప్షన్ ఏమైనా ఉందారా? అను, ఏంటది వాడితో? అదా ఫ్లర్టింగ్లే, ఇంకా స్టార్టే చేయలేదు. బట్ మోస్ట్లీ రేపు ప్రపోజ్ చేస్తాడేమో. బాయ్ బాలు. బాయ్. అను, నేను శ్రావణితో ఫ్లర్ట్ చేశానా? తను చేస్తుంటే ఎంకరేజ్ చేసావుగా. గెడ్డం ఎందుకు పెంచావంటే నా కోసం అని చెప్పొచ్చుగా. కాలేజ్ బొంగు బోషాను అని అబద్ధాలు చెప్పడం ఎందుకు? అరే అలా ఎలా చెప్తా? అలా చెప్తే తను నీతో మూతిలో మూతి పెట్టి మాట్లాడతానేమో. అను, తనకి మన రిలేషన్షిప్ గురించి తెలుసు. నీ గురించి కూడా చాలాసార్లు చెప్పాను. బట్ తను అలానే మాట్లాడుతుంది. నేను మాత్రం ఎంత అవాయిడ్ చేస్తా చెప్పు? తను మా ఎండి వాళ్ళ రిలేటివ్. ఓహో, దెబ్బకి హాస్పిటల్ ఓనర్ కూడా అయిపోదామని ఆ ప్లాన్. నైస్ నైస్ ప్లానింగ్. యు నో వాట్, నేను ఇక్కడే ఉంటే నీ ఫ్లర్టింగ్కి ఇబ్బంది అవుతుందేమో. నేను ఇప్పుడే డిశ్చార్జ్ అయిపోయి వెళ్ళిపోవడం బెటర్. అను, ఫీవర్ పెట్టుకొని ఎక్కడికి వెళ్ళేది? నేను చెప్పేది వినకపోతే మళ్ళీ నువ్వే బాధపడతావు. ఏమవుద్ది? నువ్వు చెప్తే అన్నీ జరిగిపోతాయా? ఇందాక కూడా ఇడ్లీ తినొద్దు అన్నావు. ఏమైంది? బాగానే ఉన్నాను కదా. వచ్చాడు పెద్ద ఎయిమ్స్ డాక్టర్. ఏయ్, అది మార్చరీ. అను, దగ్గర రాకు. అది కాదను, హెల్ప్ చేస్తాను. వస్తే మళ్ళీ నీమే కక్కేస్తా చెప్తున్నా. నా మీద అబ్బా, ఇప్పటికైనా ఏదైనా తింటే బెటర్. వెళ్దాం పదా. నేను ఒక్కదానే వెళ్ళి తినగలను. హలో, 12 దాటింది. క్యాంటీన్ క్లోజ్. ఇప్పుడు నేను వచ్చి చెప్తే గానీ ఎవరు ఉండరు అక్కడ.
మేడం అవి చెప్పా కదా. తీసుకొస్తా సార్. హే, ఏమైంది? తినడానికి రావట్లేదు. హ, నేను తినిపిస్తా. ఏం అవసరం లేదు. ఫోన్ చూసుకుంటున్నావుగా, చూసుకోపో. ఏదో ఊరికి ఏడిపిద్దామని చేశాను. నువ్వు కావాలని చేస్తున్నావు, నాకు అర్థమవుతుంది. అసలు నీకు నేనంటే ఇష్టమే లేదు. అరే, నేనే పిచ్చిదానిలో నీ వెంట పడుతున్నాను. నేనేదో సరదాగా చేశాను, సారీ. తిను. అను. అయినా ఇందాక పిల్ల ఏంటి గెడ్డం లవ్ ఫెయిల్యూర్ అని అడిగితే ఏం చెప్పావు నువ్వు? నేనా? ఏం చెప్పాను? చిచ్చి, నేనేమైనా పిచ్చోన్నా, నేనంత ఇమ్మెచ్చోని కాదు అని అంటావా? అంటే నేను బ్రేకప్ చెప్పిన తర్వాత కనీసం నా కోసం గెడ్డం పెంచుకునేంత వాల్యూ కూడా లేదా నాకు? అరే, నేను అలా అనలేదు. నువ్వు వాటర్ తాగు ఫస్ట్. ఓవర్గా థింక్ చేయడం మానేసి ముందు తిను. లేదు, నాకంతా అర్థమవుతుంది. నేను బ్రేకప్ చెప్పిన తర్వాత నువ్వు మహా అయితే 1 వీక్లో మూవ్ ఆన్ అయ్యి ఆ పిల్లతో సెటిల్ అయిపోతావు. నేనే పిచ్చిదాన్ని అయిపోతాను. లేదు, నేను పిచ్చోడ్లా గడ్డం పెంచేసి మందు సిగరెట్ అలవాటు చేసుకుంటా, సరేనా? పక్కానా? పక్కా, ప్రామిస్. ఓకేనా? తిను. సాంబార్తో కూడా పెట్టు. సార్ అన్నీ దొరికాయా? దొరికాయి సార్. ఆ కొబ్బరి బోండ నువ్వు ఎలాగో తావో కానీ ఆకలిస్తే ఇవి తిను. ఇవన్నీ ఎందుకు తెప్పించావు ఇప్పుడు? ఊరికే నీకు ఇష్టమని తెప్పించా. అను, ఏమైంది? ఆల్ ఓకే? సాగర్, నువ్వు నాతో ఈరోజు ఉన్నట్టు రోజు ఎందుకు ఉండవు? నేను రోజు ఉన్నట్టే ఉన్నాను. లేదు, యు డిడ్ సో మెనీ లిటిల్ థింగ్స్. నాకు ఫస్ట్ ఎయిడ్ చేసినప్పుడు వచ్చి పిల్లో సెట్ చేసావు. నేను వద్దు వద్దు అని ఎంత మొండికేసినా నా కోసం నైట్ డ్యూటీకి ఒప్పుకున్నావు. నేను ఎంత టార్చర్ పెట్టినా ఓపిక భరించావు. దోశ తినిపించావు. ఇప్పుడేమో ఇది. నేను నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది మాత్రమే. కానీ అను, ఈరోజు అవేవి నేను కాన్షియస్గా చేయలేదు. సిచ్యువేషన్స్ అలా జరిగిపోయాయి కాబట్టి ఫ్లోలో అయిపోయాయి అంతే. ఎగ్జాక్ట్లీ. నువ్వు నా పక్కనుంటే అంత బాగానే ఉంటుంది, కానీ మన రిలేషన్షిప్లో వచ్చిన ప్రాబ్లమే నువ్వు నా పక్కన లేకపోవడం కదా సాగర్. నాకు అర్థమవుతుందను, కానీ ఈరోజు నువ్వు నా వర్క్ స్పేస్లో ఉన్నావు కాబట్టి ఇదంతా కుదిరింది. రోజు అంటే ఐ డోంట్ నో, నేను అవైలబుల్గా ఉండకపోవచ్చు. బికాస్ నేను నీకెంత కావాలో ఇక్కడున్న పేషెంట్స్కి కూడా అంతే కావాలను. మరి ఆ
రెండు నువ్వే బ్యాలెన్స్ చేయి సాగర్. ఐఎమ్ ట్రయింగ్ టు అను. ఐ నో ఐఎమ్ నాట్ రీచింగ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఐఎమ్ ట్రయింగ్ టు బి బెటర్. బట్ స్టిల్ సమ్టైమ్స్ యువర్ ప్రయారిటీ కుడ్ బి ద హాస్పిటల్. టు బి ఆనెస్ట్, yes. This can be my priority sometimes. ఇది నువ్వు అర్థం చేసుకోలేకపోతే పర్లేదు, ఎందుకంటే డాక్టర్స్ లైఫ్ని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. మేబీ అందుకేనేమో డాక్టర్స్ని పెళ్లి చేసుకోవాలంటారు. అయితే మనం విడిపోవడమే కరెక్ట్ ఏమో సాగర్. సార్ ఎమర్జెన్సీ కేసు వచ్చింది సార్. ఇదిగోమ్మా నీ డిశ్చార్జ్ ఫైలు, మందులు తెచ్చే. ఫ్రెష్ అవ్వు, వెళ్దాం. నైట్ అందుకా పోట్లాడుకున్నారు ఇద్దరు. పిచ్చి మొహం దాన్ని, నాకు అర్థం కాలేదు. పైకలా నవ్వుతున్నారు కానీ మీ సార్ని వదిలేస్తున్నానని నా మీద కోపంగా ఉంది కదా సరోజమ్మ. అయ్యో అదేం లేదమ్మా, నీ ప్లేస్లో ఎవరున్నా అదే నిర్ణయం తీసుకుంటారు. నీకంటే పనే ముఖ్యమంటే ఎవరు ఒప్పుకుంటారు చెప్పు? అదే కదా, ప్రతి పేషెంట్ని ఈయనే కాపాడాలనుకుంటాడు. అక్కడికి ప్రపంచంలో ఈయన ఒక్కడే డాక్టర్ అన్నట్టు. నేను కూడా ఒకరోజు అదే అడిగానమ్మా. సరిగ్గా 6 నెలల క్రితం ఒకరోజు రాత్రి సారు మీరు ట్రిప్కి వెళ్తున్నారని చెప్పేసి వెళ్ళిపోయారమ్మా. సరిగ్గా అదే రోజు రాత్రి ఒక యాక్సిడెంట్ కేసు వచ్చింది. నేను వెంటనే మోహన్ సార్కి ఫోన్ చేశాను, ఆయన ఎత్తలేదు. అప్పుడు మన సార్కి ఫోన్ చేశాను. అప్పుడు మన సారు మీ ట్రిప్ అంతా క్యాన్సిల్ చేసుకుని వచ్చి ఆ పేషెంట్కి ఆపరేషన్ చేసి బతికించారు. పేషెంట్ అవుట్ ఆఫ్ డేంజర్, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసేయండి. ఒక 1 వీక్ అబ్జర్వేషన్లో ఉంచితే సరిపోతుంది. ఓకే మార్నింగ్ మోహన్ సార్ రాగానే ఇన్ఫార్మ్ చేసేయండి. అలాగే సార్. సార్ మీరెందుకు వచ్చారు సార్? మోహన్ సార్కి 2-3 సార్లు కాల్ చేస్తుంటే ఆయనే వచ్చేవారు కదా.
అప్పటిదాకా లోపల ఉన్న పేషెంట్ బ్రతికే ఉంటాడని గ్యారంటీ లేదు కదా సరోజమ్మ. అలా అని ప్రతిసారి మీ పనుల్ని మీ వాళ్ళని వదులుకొని ఇక్కడే ఉండలేరు కదా సార్. ఉండాల్సి వస్తే రోజు ఉంటా సరోజమ్మ. ఎందుకంటే 20 ఏళ్ల క్రితం ఇలాంటి ఒక కారిడార్లోనే మా అమ్మని ఏ డాక్టర్ వచ్చి బతికిస్తాడా అని చెప్పి రాత్రంతా ఎదురు చూశాను. చాలాసేపటికి డాక్టర్ వచ్చాడు కానీ మా అమ్మ పాపం మా అమ్మ లేక 20 ఏళ్ళుగా నరకం చూస్తూనే ఉన్నా సరోజమ్మ. నాలా ఇంకొకరు సఫర్ అవ్వకుండా చేయడానికి ఇప్పుడు నాకు పవర్ ఉంది. అలాంటప్పుడు రోజు ఇక్కడే ఉండాలనుకుంటా కానీ ఈ 10 to 5 చేయాలి, డబ్బులు ఇస్తేనే చేయాలి, ఇవన్నీ ఎందుకు అనుకుంటా. ఇంకా అను గురించి అంటావా, పాపం తను ఇవన్నీ ఈజీగా తీసుకోలేకపోతుంది. కానీ నేను ఏం చేయలేకపోతున్నా. నా వర్క్ అర్థం చేసుకొని నాతో ఉంటే మంచిది, కానీ అర్థం చేసుకోకపోతే ఇంకా మంచిది. నాకంటే బెటర్గా టైం ఇచ్చేవాడు దొరుకుతాడేమో. పదమ్మా వెళ్దాం. ఎక్కడ డ్రాప్ చేయాలి? మమతా వాళ్ళ ఇంటి దగ్గర. సాగర్, సాగర్, సాగర్. ఏమైందను? నువ్వు ఇంకొక ఛాన్స్ అడిగావు కదా, నేను ఇవ్వడానికి రెడీ. షూరా? షూర్. కానీ నేను మళ్ళీ సేమ్ మిస్టేక్ రిపీట్ చేస్తే? పర్వాలేదు, నేను మళ్ళీ ఛాన్స్ ఇస్తాను. అది కాదను, నేను నీకు టైం ఇవ్వలేకపోతే? నువ్వు టైం ఇవ్వకపోయినా పర్వాలేదు, కావాలంటే నేనే రోజు మీ హాస్పిటల్కి వచ్చి నీతో టైం స్పెండ్ చేస్తాను. కానీ అను, నువ్వే ఎందుకు ఇంత కాంప్రమైజ్ అవ్వాలి? డోంట్ యూ థింక్ యూ డిజర్వ్ సమ్వన్ బెటర్?
రిజర్వ్లో అవన్నీ నాకు తెలియదు. నేనంతా ఆలోచించుకునే చెప్తున్నాను. నాకు నువ్వు కావాలంతే. నీకు కూడా నేను కావాలంటే నన్ను తిరిగి హక్ చేసుకో, లేదంటే లేదు. మీరు కూడా మీ ట్రైనింగ్ జర్నీ స్టార్ట్ చేయాలని డిస్క్రిప్షన్ పిన్ కమెంట్ వినోమని డౌన్ చేసుకోండి. మీ ట్రైనింగ్ జర్నీ స్టార్ట్ చేసుకోండి. డాక్టర్ 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 ఏందని ఏమైంది? నేను ఈ చేయి కూడా ఇరగొట్టుకున్నాను. చీచి, నాకు ఈ చేయి కూడా విరిగింది. నాకు అడ్మిషన్ ఇవ్వండి, రూమ్ ఇవ్వండి, ఆ అమ్మాయి పక్కనే బెడ్ కూడా ఇవ్వండి. ఇంకెక్కడమ్మా, ఆమె పొద్దున్నే వెళ్ళిపోయిందిగా. ఏంటి, ఆ అమ్మాయి వెళ్ళిపోయిందా? హా. అంటే ఇప్పుడు నా పరిస్థితి? ఇంకేముంది, 20,000 బొక్క. రే, కన్నీళ్ళు తుడుచుకోవడానికి చేతులు కూడా రావట్లేదురా.